మోడల్ పేపర్ 2. సో ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ డెరివేటివ్. సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మోడల్ పేపర్ 2. సో ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇచ్చిన దాన్ని మనం ఏం తీసుకోవాలి? y is equal to 1 by ax square plus bx plus c. సో డెరివేటివ్ అప్లై చేస్తే d by dx of y is equal to d by dx of 1 by ax square plus bx plus c. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలిస్తే ఫర్దర్ స్టెప్ కి వెళ్ళొచ్చు. సో రైట్ ఫార్ములా d by dx of 1 by x is equal to minus 1 by x square. సో ఇక్కడ x ఉంటే చేయని అవసరం లేదు. x కన్నా పెద్ద వాల్యూ కానీ లేదా x కన్నా చిన్న వాల్యూ కానీ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ డెరివేట్ చేయాలా. d by dx of ఓన్లీ x వాల్యూ మాత్రమే x డెరివేట్ చేస్తే 1 అయిపోద్ది కాబట్టి d by dx of 1 కాబట్టి మనం అంత కన్సిడర్ చేయం. x square d by dx of x అంటే 1 minus 1 by x square యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఇదంతా d by dx of 1 by x ఇదంతా x అయితే సో అప్లై ద ఫార్ములా d by dx of 1 by x minus 1 by x square. సో x వాల్యూ ax square plus bx plus c గా కన్సిడర్ చేసుకుంటే అగైన్ దానికి డెరివేట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇది dy by dx is equal to minus 1 by సో ఫార్ములా d by dx of 1 by x minus 1 by x square minus 1 ax square plus bx plus c whole square. సో x కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి మనం ఏం చేయాలి? d by dx of మళ్ళీ ఆ x వాల్యూని మళ్ళీ తీసుకోవాలి ax square plus bx plus c డెరివేటివ్. సో రైట్ minus 1 by ax square plus bx plus c d by dx of ax square లోపల ఒక్కొక్క దానికి డెరివేటివ్ అప్లై అవుద్ది. సో ఏని పక్కన పెట్టేసి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ మల్టిపుల్ బై వేరియబుల్ x స్క్వేర్. కాన్స్టెంట్ బయట పెట్టేసి ఓన్లీ వేరియబుల్ కి డెరివేట్ చేస్తాం. b అనేది కూడా కాన్స్టెంట్ మల్టిపుల్ బై x, b ని కూడా పక్కన పెట్టేసి d by dx of x. d by dx of కాన్స్టెంట్ ఓన్లీ c మాత్రమే సింగిల్ గా ఉంది ఇక్కడ. సో దానికి మాత్రం చేయాలి. ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్. తర్వాత minus 1 by ax square plus bx plus c ఏ అట్లే ఉంటది d by dx of x square. d by dx of x square is equal to 2x power 1. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫార్ములా? d by dx of x power n is equal to n into x power n minus 1 లో నుంచి వచ్చింది. అది పవర్ లోంచి ఒకటి తగ్గుద్ది, ఆ పవర్ లో ఉండేది కిందకు వస్తుంది, పవర్ లోంచి ఒకటి తగ్గుద్ది. 2x ప్లస్ d by dx of x అంటే 1 b into 1 డైరెక్ట్ ఫార్ములా. d by dx of ఎనీ కాన్స్టెంట్ x లేదు y లేదు ఏ వేరియబుల్ లేదు అలాంటప్పుడు 0. సో అవర్ ఫైనల్ ఆన్సర్ మైనస్ ఎలా రాయొచ్చు? ఇది న్యూమరేటర్కి వచ్చేస్తుందా 1 into minus 1 into 2ax plus b by denominator ax square plus bx plus c. This is the derivative of the function y. This is the basic formula. So అది స్టూడెంట్స్ రిమైనింగ్ క్వశ్చన్ ఫర్దర్ వీడియోస్ లో చూద్దాం.